రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో డ్రగ్స్ తయారీ కొనసాగించినట్లు బయటపడటంతో సంచలనం సృష్టించింది. ప్రధాన సూత్రధారి జయప్రకాష్ గౌడ్ తో పాటు ఉదయ్, సాయి, మురళిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్రజోలం అనే మానసిక ఉల్లాసకర డ్రగ్ ను తయారు చేసేందుకు వీరు గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి రసాయన ఫార్ములాను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇక జయప్రకాష్ స్కూల్ ప్రాంగణాన్ని ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చినట్లు పోలీసులు ధృవీకరించారు. ప్రస్తుతం గురువారెడ్డి పరారీలో ఉండగా అతని కోసం ఈగల్ టీం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ కేసులో స్కూల్ మేనేజ్మెంట్ పై గట్టి చర్యలు తీసుకున్న విద్యాశాఖ మేధా స్కూల్ ను సీజ్ చేసి అనుమతులు రద్దు చేసింది. ఇక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారి కోసం ఇతర పాఠశాలల్లో చేర్పు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతంగా కొనసాగిస్తోంది. ఇక దీనిపై మరింత విచారణ కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. హైదరాబాద్ లోని మేధా స్కూల్లోని జరిగినటువంటి డ్రగ్స్ కలతనం ఒక్కసారిగాను హైదరాబాద్ సంబంధించిన స్కూల్ పిల్లల్ని కలవరం లేపింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తూ దారితో పాటు ఆ మీద సంబంధించిన స్కూల్ పర్మిషన్ కూడా విద్యాశాఖ రద్దు చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి గతంలో అనేక మార్లు వివిధ స్కూళ్లలో ఇలా కళాశాలలో కూడా ప్రభుత్వ పరంగా అనేక డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కొరకు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ శాఖ కూడా పెద్ద ఎత్తున నిర్వహణ కూడా చేపట్టింది. దీనికి సంబంధించి అవేర్నెస్ కూడా చేపట్టింది. కానీ అదే స్కూల్లో అలాంటి స్కూళ్లలోనే డ్రగ్స్ సంబంధించినటువంటి మాదక ద్రవ్యాలను తయారీ కేంద్రాలుగా మార్చడం పెద్ద ఎత్తున విద్యాశాఖలోని ఒక మచ్చగా మారినటువంటి పరిస్థితి. ఇలాంటి కళాశాలలు ఇంకెక్కడున్నా కూడా అతి త్వరలో పట్టుకొని పూర్తిగా అంటే డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించడం కొరకు ప్రభుత్వం సాయశక్తుల కృషి చేస్తుందని కూడా పోలీసు వాళ్ళు సవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఇప్పటికే అదైతే వేదా స్కూల్ సంబంధించినటువంటి కళాశాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇచ్చినటువంటి వారందరినీ డేటా సేకరిస్తూ ఎలాంటి స్కూళ్లపై ఎక్కడెక్కడ జరుగుతుందో మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కళాశాల స్కూళ్ళన్నిటి మీద పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లోని డ్రగ్ రహిత సమాజం కొరకైతే చేసేటటువంటి ప్రయత్నం ముమ్మరం చేస్తామని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.